హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య మహేంద్ర. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. సో నాకు ఈ వీడియో ఏంటి అంటే యాక్చువల్లీ నాకు కొన్ని ఇంటి కోసము కొన్ని ఐటమ్స్ అయితే కావాలి. సో అందుకనేసి మేము ఒక పని మీద ఇనార్బిట్ మాల్కి అయితే వెళ్ళాము. పని పూర్తి చేసుకున్నాక ఆ లోపల అక్కడ స్మార్ట్ బజార్ అని చెప్పేసి ఒక స్టోర్ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళాము, ఏమన్నా ఆఫర్లు ఉంటే తీసుకుందాము అన్నట్లు అయితే వెళ్ళానమాట. సో ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత అక్కడ నాకు చెప్పింది ఏంటంటే ఎవ్రీ సండే మనకి ఆఫర్లు ఉంటాయి మేడం అని అన్నారు. సో అయితే సరే చూద్దాము, మనకి ఏమైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే వెళ్ళానమాట. క్లాత్స్ ఫస్ట్ అయితే క్లాత్స్ చూశాను, కానీ నాకు పలాజోస్ కావాలని చెప్పేసి స్ట్రైట్ ప్యాంట్స్ ఉంటాయి కదా అవి కావాలని చెప్పేసి అయితే చూస్తున్నాను. యాక్చువల్లీ నాకు నచ్చిన కలర్స్ అయితే దొరకట్లేదు, సో అక్కడ కూడా దొరకలేదు. సరే అని చెప్పేసి ఇంకా ఇట్లా ఏమైనా గిన్నెలు ఇలాంటివి ఏమైనా దొరుకుతాయేమో కొంచెం మంచివి అని చెప్పేసి అయితే వెళ్ళాను. సో ఇక్కడ చాలా అంటే చాలా బాగున్నాయండి. 1+1 ఆఫర్లు అయితే ఉన్నాయి. అలాగే గ్లాస్వేర్ మీద, కుక్వేర్ మీద కూడా చాలా ఆఫర్లు అయితే ఉన్నాయి. సో మీలో ఎవరికైనా కొత్తగా ఫ్యామిలీస్ పెడతారు కదా వాళ్ళకైతే చాలా బాగుంటుంది. సో తక్కువ బడ్జెట్లోనే మనకి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తాయన్నమాట. సో నాకైతే అదే అనిపించింది. మీరు ఎవరైనా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి, చాలా బాగున్నాయి ఐటమ్స్ కూడా. కొన్ని స్టీల్ ఐటమ్స్ పల్చగా ఉంటాయి కదా, అలా లేవు, స్ట్రాంగ్ ఉన్నాయి. సో నేనైతే ఏమేమి తీసుకున్నాను అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను. అలాగే ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఒక సైడ్కి అయితే మనకి జ్యువెలరీస్ కూడా పెట్టున్నారు. ఏ ఐటెం తీసుకున్నా 199 రూపీస్ అని చెప్పారనమాట. నేను కూడా కొన్ని తీసుకున్నాను. ఇవన్నీ తిరిగాక మనకి ఆకలి అయితే వేస్తుంది కదా. సో ఇంకా నేను మా వారైతే ఇక అక్కడే మాల్లోనే చట్నీస్ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. సో ఆల్రెడీ పెద్దగా ఆకలి ఏం లేదు, బట్ ఇంకా కొంచెం తిన్నాము ఏదో ఒకటి, మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఇంకా వెళ్ళాము. మా వారైతే మీల్స్ ఆర్డర్ చేసుకున్నారు, నేనైతే పన్నీర్ పుల్సా ఆర్డర్ చేసాము. యాక్చువల్లీ ఇద్దరము మీల్సే ఆర్డర్ చేసుకుందాం అనుకున్నాము, బట్ ఏంటంటే మీల్స్ చాలా పెద్దగా అయిపోతుంది, సో తినలేము అని చెప్పేసి ఇంకా ఇలా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. ఏదైనా షేర్ చేసుకోవచ్చు కదా అన్నట్లు. సో ఇంకేంటంటే మా వారైతే 10% కూడా తినలేకపోయారు. సో తనకి ఎక్కువ అయిపోయిందంటే, అంటే మార్నింగ్ నుంచి ఆ రోజు ఏం సరిగా తినలేదు కాబట్టి అలా తినలేకపోయారు అనమాట. ఇంకా కొంచెం అయితే పెట్టేసుకొని ఉన్న కర్రీస్ని అయితే అలా తినేశారు. సో అప్పటికి చాలా వరకు మిగిల్చేశారు అనమాట. ఇంకా ఇక్కడైతే నెయ్యి చాలా బాగుంటుందండి, అప్పుడే బాగా వేడి చేసి మంచిగా ఇచ్చారు. సో నేను ప్రీవియస్ ఒక రెస్టారెంట్కి వెళ్తే వాళ్ళు 2 స్పూన్లు వేశారు, సో అది నాకు నచ్చలేదు. సో ఇక్కడైతే మంచిగా ఉంటుంది. అలాగే వెజ్జెస్ కూడా, వెజిటేబుల్స్ కూడా చాలా మంచిగా ఫ్రెష్గా కట్ చేసి ఇస్తారనమాట. ఆనియన్స్ ఇలాంటివి. అలాగే మా ఇద్దరికి కలిపి బిల్ అయితే 612 రూపీస్ అయితే అయింది. ఇంకా జూడియోకి వెళ్దామని చెప్పేసి అనుకున్నాను, ఏమైనా కొన్ని ఆఫర్లు ఏమైనా ఉంటే క్లోత్ తీసుకుందామని చెప్పేసి. అక్కడ నాకేం పెద్దగా అనిపించలేదు, ఆఫర్లు ఉన్నాయి కానీ ఆఫర్స్కి వర్త్ అనిపించలేదు అనమాట. సరే ఇంకా కొంచెం ఒకసారి మాల్ అంతా తిరిగేసి అలా టైం పాస్ చేసేసి 2:33కి అంతా ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. సో అదే చెప్తున్నారు, మార్నింగ్ ఎప్పుడో 6కి వచ్చామన్నమాట బయటకి. సో ఇప్పుడు ఈవినింగ్ ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇంకా అక్కడెక్కడే తిరుగుతూ ఉన్నాము, చాలా టైర్డ్ అయిపోయినాం అనమాట. సో ఇంకా బయటకు వస్తూ ఉంటే ఇక్కడ పిల్లల్ని పెట్టున్నారు. సో ఏమైనా బాగుంటాయి మేము పాపకు తీసుకుందామని చెప్పి అనుకున్నాను. సో డిజైన్స్ అయితే ఏం పెద్ద అనిపించలేదు. సో ఇంకా ఇక్కడ ఈ మాల్లోకి ఎగ్జిట్ ఒకటి, ఎంట్రీ ఒక గేట్ ఉంది. సో ఇంకా ఎగ్జిట్ అయితే అయిపోతున్నాము. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇంక ఇక్కడ మాల్స్లో థియేటర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు కార్ వాష్ కూడా చేయించుకోవచ్చు. మూవీ అయిపోయే లోపల వాళ్ళ కార్ వాష్ కూడా అయిపోతుంది కదా, సో అలా మేబీ చేయించుకుంటారేమో. సో చూసారా, అన్నీ ఎక్కడికక్కడికి సెగ్రిగేట్ చేసేసే ఉన్నారు. సో ఇంకా నేనైతే ఇంకా బైక్లో వెళ్తాం కాబట్టి కొంచెం దూరము, అందుకని అన్ని నీట్గా రెడీ చేసుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే, బాయ్ బాయ్.